శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సృష్టి మత్స్యావతారం. నాథ, మొదట కృతయుగాన విశ్వమంతా తన రూపమే అయిన శ్రీమన్నారాయణుడు ఏమి చేసినో దాన్ని ఉన్నదున్నట్టు వినగోరుచున్నాను అని భూదేవి ప్రార్థించగా వరాహదేవుడు ఇట్లు చెప్పెను. మొదట ఆ నారాయణుడు ఒక్కడే ఉండెను. హరికంటే వేరుగా ఏమీ లేదు. తన ఇచ్చ చొప్పున ఆయా కార్యాలు చేయ ఆ యొక్కని పరమాత్మని యొక్క ప్రీతి కలగకుండెను. రెండవది ఉన్నచో మేలు కదా అని తలపురాగా అతని బుద్ధి రూపమును ధరించినదై ఇదిగో అని ఒక్క క్షణాన సూర్యుని వెలుగువలే ప్రకాశించెను. ఆ భావనయు బ్రహ్మాన్ని తెలుపుచు ఊ మా అను స్వరాలతో రెండయ్యను. అది మానవ లోకమును నెలకొని ఉండెను. ఆ భావన ఓం అను ఒక్క అక్షరముగా ఈ భూమిని సృజించెను. అదే భూలోకమయ్యను. పిదప భువము, స్వస్సు, మహస్సు, జనము, తపస్సు అను వాణిని సృజించను. అటుపై ఆత్మ పరమాత్మలో లీనమయ్యను. ఇట్లది ఓతప్రోతంగా బట్టలో దారం వలె మనుల్లో దారం వలె అంతటా అల్లుకొనెను. ఇట్లు జగత్తంతా ప్రణవం వల్ల ఏర్పడను. అప్పుడది శూన్యంగా ఉండెను. అట్ల కాగా ఆ భగవంతుని మూర్తియే శంకరుడు. ఆ శంకరుడు స్వయంగా హరియే. శూన్యంలైన ఈ లోకాలన్నీ చూచి ఆ ప్రభువు ఉత్తమమగు ఆకారమును సృష్టి చేయగోరెను. తన మనస్తాపమును కుదిపివేయగా అందు తన అంశంతో ఒక ఆకారం ఏర్పడను. దానిపై అతడు కూర్చుండగా అదే అట్టిటు కదలాడి బ్రహ్మాండంగా రూపొందింది. అది ముక్కలు కాగా కింది ముక్క భూలోకంగా ఏర్పడను. పై చెక్క సూర్యుని వలె వెలుగొందుచు మధ్య భాగమునకు అనగా ఇప్పటి మన చూపుతో నక్షత్ర మండలం మొదలైనవి ఉన్న భాగానికి వెళ్ళెను. అందు పురాణ పురుషుడు నారాయణుడు పద్మపు మొగ్గలో నెలకొని ఉండెను. అట్టి నారాయణ దేవుడు ప్రజాపతి సృష్టికర్త తేజస్సుతో బొడ్డు నుండి ఆకారం మొదలగు స్వరములను, అచ్చులను, హల్లులను, వ్యంజనములను చక్కగా ఏర్పరచెను. ఇంకను సృష్టిలో ఆకారం ఏర్పడక ముందరే నారాయణుడు శాస్త్రాలను గానం చేసెను. అటుపై దిక్కులను సృజించి అమేయాత్ముడు ఆ ప్రభువు ఇవి నిలిచిట ఎట్లా అని భావన చేసెను. అట్లు భావన చేస్తున్న అతని కళ్ళ నుండి ఒక గొప్ప వెలుగు కుడికంట నిప్పు వంటిది, ఎడమకంట మంచు వంటిది ఏర్పడను. అంత పరమేష్టి ఆ రెంటిని చూసి వాణ్ణి సూర్యచంద్రులుగా మలచెను. అటుపై పరమేష్టి నుండి ప్రాణం వెలికి వచ్చెను. అదే వాయువు. ఆ వాయువే ఇప్పటికీ సర్వప్రాణుల హృదయమందున్న భగవంతుడు. ఆ వాయువు నుండి అగ్ని పుట్టెను. దాని నుంచి గొప్ప ప్రమాణాన నీరు ఉప్పతిల్లెను. ఆ పరమాత్మ నుండి ఏర్పడిన అగ్నియే బ్రహ్మతేజం. అదియే బ్రాహ్మణ జాతికి మూల కారణం. అదే తేజస్సు భుజముల నుండి ఏర్పడి క్షత్రియ జాతిని పుట్టించెను. ఆ ప్రభువే తొడల నుండి వైశ్యుల్ని, పాదాల నుంచి శూద్రుల్ని పుట్టించెను. అటుపై యక్షులు, రాక్షసులు అన్న జాతులను కూడా ఆ ప్రభువు సృజించెను. బ్రాహ్మణులు మొదలగు 4 విధముల వారితో భూలోకమును నింపెను. యక్షాదులతో భువర్లోకాన్ని నింపెను. పుణ్యమార్గాన బోవు ఇతర భూతాలతో స్వర్లోకాన్ని నింపెను. సనకుడు మొదలుగా గల ప్రాణులతో మహర్లోకాన్ని, వైరాజులనడి ప్రాణులతో జనలోకాన్ని పూరించెను. తపస్సునందు నిష్టగల వారితో తపోలోకాన్ని, తిరిగి మరణం లేని దేవతలతో సత్యలోకాన్ని నిండించెను. ఇట్లు భూతములన్నింటినీ మనసుతో ఊహించి సృష్టించిన భగవానుడు కల్పమను పేరు గల తనదగు పగటి భాగమున మేల్కొని ఉండను. ఆ పగటి యందు భూలోకం, భువర్లోకం, స్వర్లోకం అను ఈ 3 పుడుతున్నవి. ఇందు సంశయం లేదు. ఆ దేవుడు కల్పం ముగిసిన పిదప నిద్రించగా తిరిగి అంత్యకాలం రాత్రి అగను. అప్పుడు ఈ 3 లోకాలు నిద్రించును. అట్లే అవి ప్రళయాన్ని పొందును. అంత ఆ రాత్రి గడవగా పద్మలోచనుడు ఆ వేదాలను గురించి వారి మాతృదేవియగు సావిత్రిని గురించి భావన చేసెను. కానీ వానిని అతడు పొందకుండెను. లోకమార్గానికి ఒక ఏర్పాటు చేయగోరి నిద్ర వల్ల స్మృతి పోగా వేదాలు రూపొందలేదని తలపోసెను. పిదప వేదాలు జలమున కలిసిపోయినవని ఎదిగి వాణ్ణి తిరిగి పొందుటకై చేపనై నీటిలోనికి చొరబారదనని భావించెను. ఇట్లు భావించి వెనువెంటనే పెద్ద చేపయ్యి నీటిలో ప్రవేశించి అంతయు కలయ తిరిగెను. ఒక పెద్ద పర్వతమంత దేహంతో దేవదేవుడు చేపరూపు దాల్చిన మహాసముద్ర జలాన ప్రవేశించగా భూమిని ఉద్ధరించిన హరిని దేవతలందరూ ఇట్లు కొనియాడిరి. వేదములను మూలముట్టుగా భావించిన వారి ఊహలకు అందని ఓ దైవమా నారాయణ, మత్స్యరూప, మధురనాదం గల ఓ దేవ, విశ్వమూర్తి, 2 విద్యలు అనగా విద్య అవిద్యల స్వరూపం దాల్చిన ఓ పరమేశా నీకు నమస్కరింతును. సూర్యుడు, చంద్రుడు దేవతలోని స్వరూపాలు గల స్వామి, విశ్వమంతా నీట మునిగి నశించగా నిలిచి ఉన్న ప్రభు, మనోహరములకు కన్నులతో అలరారు దేవరా విష్ణు, నిన్ను శరణ పొందెదము. ఈ చేపరూప విడిచి మమ్ము కాపాడము. అనంతములకు రూపములు గల ఓ స్వామి, ఈ విశ్వమంతా నీతోడనే నిండి ఉన్నది. నీకంటే భిన్నమైనది కొంచెమైనను లేదు. నువ్వు దీనికి వేరైన రూపం గల వాడవు కావు. నీ వల్లనే మేమున్నాము. అట్టి నిన్ను శరణ పొందితేమి. ఓ పురాణమూర్తి, ఆకాశానికి ఆత్మకు సూర్యుడు, చంద్రుడు, అగ్ని, మనస్సు, రూపం ఇవన్నీ నీవే.
పద్మలోచన, మా యందు భక్తి కొరవడితే క్షమించము. దేవదేవ, నీ వల్లనే లోకం భాసిల్లుతున్నది, మహాభీతి కలిగిస్తున్నది. పురాణ పురుష, దేవదేవ, జగన్నివాస, అచ్యుత, వాడి కిరణములు గల ఓ ప్రభు, శాంతి పొందము. స్వామి, మేమందరం నిన్ను శరణుజొచ్చితిమి. నీ ఈ రూపం చూచి మాకు భయం కలుగుతున్నది. నీవు సర్వదేహాలలో సనాతనుడవై ఉన్నావు కనుక ఈ లోకాన నీవు లేనిదేదీ ఉండదు అంటూ దేవతలు ఇట్లు స్తుతించుచుండగా దేవుడు వేదాలను ఉపనిషత్తులతో పాటుగా పట్టుకుని వచ్చి తనదైన లోపలి రూపంను పొందినవాడయ్యను. భగవానుడు తన స్వరూపాన్ని పొందినంత వరకే ఈ జగత్తు కానవచ్చును. తన ప్రకృతిలో ఉన్నప్పుడు అతనితో కలిసిపోవును, వికారం కలిగినప్పుడు వృద్ధి పొందుచుండును అని చెప్పెను. ఓం శాంతి శాంతి శాంతి.